ఓం నమో వెంకటేశాయ. మనం ముందు వీడియోలో భృగు మహర్షి సంఘటన తర్వాత మహాలక్ష్మి అమ్మవారు అలిగి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చింది అని, స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వచ్చారు అని విన్నాం కదా. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి రావడానికి ముందే స్వామి ఎక్కడ నివసించాలి అని ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రాంతమే శేషాచలం. శేషాచలం ఎంతో పవిత్రమైన ప్రదేశం. త్రేతాయుగంలో ఉన్న అయోధ్య మహిమ, ద్వాపర యుగంలో ఉన్న మధుర మహిమ, ఈ రెండిటి పవిత్రతను కలిసినట్లుగా ఈ శేషాచలం ఉంది అని చెబుతారు. అలాంటి పవిత్రమైన శేషాచలంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా స్వామి ఒక పుట్టలో నివసిస్తూ తపస్సు చేయడం ప్రారంభించారు. స్వామివారు భూమికి వచ్చిన విషయాన్ని బ్రహ్మదేవుడికి, మహాదేవునికి, లక్ష్మీమాతకి తెలుసు. ఇంకా మిగతా అందరికీ తెలియాల్సిన సమయం వచ్చింది. స్వామివారు అక్కడ నివసిస్తున్నారు అని అందరికీ తెలియాలంటే ఏదో ఒకటి సంఘటన జరగాలి. అందుకోసం బ్రహ్మదేవుడు ఆవుగా, మహాదేవుడు దూడగా, లక్ష్మీమాత ఆవు దూడను పట్టుకున్న ఒక గోప బాలికలాగా వచ్చి చోళరాజుకు అమ్మింది. ఆ ఆవును చూసిన మహారాణి చాలా సంతోషించింది. ఈ ఆవు చాలా తేజస్సుతో కనిపిస్తుంది, దీని పాలు చాలా మంచివి అనిపిస్తున్నాయి అని చెప్పి ఆ ఆవును చాలా జాగ్రత్తగా చూసుకోమని గోపాలుడికి అప్పచెప్పింది. అలా ప్రతిరోజు ఆ గోపాలకుడు ఆవును అడవికి మేపడానికి తీసుకువెళ్ళేవాడు. ఆ ఆవు అడవిలోనికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి తన పాలన్నిటినీ అక్కడే వదిలేది. అలా ఆ పాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆహారంలా, అభిషేకంలా మారేవి. వాటిని స్వామి సంతోషంగా స్వీకరించేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆవు పాలిచ్చేది కాదు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాణి గోపాలకుడిని కోపంతో మందలించింది. ఈ ఆవు పాలని నీవే పిండి తాగేస్తున్నావా, లేదంటే దూడ తాగుతుందా? ఆ రెండిటిలో ఏది జరిగినా నీదే తప్పు. ఆవుని నువ్వు సరిగ్గా చూసుకోవడం లేదు అని గోపాలకుడిని కొరడాతో కొట్టిస్తుంది రాణి. దాంతో గోపాలుడికి చాలా బాధ వస్తుంది. బాధతో పాటు కోపం కూడా వస్తుంది. మరుసటి రోజు నుంచి అతను ఆవును వెనకాలే తిరుగుతూ గమనిస్తూ ఉంటాడు. ఆవును వెంబడిస్తూ అడవిలోకి వెళ్తాడు గోపాలకుడు. ఆ ఆవు ఒక పుట్ట దగ్గర నిలబడి తన పాలన్నిటినీ అక్కడే వదులుతుంది. అప్పుడు ఆ దృశ్యం చూసిన గోపాలకుడు కాసేపు ఆశ్చర్యపోయి మరింత కోప్పడతాడు. ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాణికి చెప్పినా రాణి నమ్మదు. మళ్ళీ తననే శిక్షిస్తుంది అని అతనికి భయం వేసింది. ఆ భయం కాస్త కోపంగా మారింది. ఆ కోపంలో విచక్షణ కోల్పోయి అతని చేతిలో ఉన్న గొడ్డలితో ఆవుపైకి విసిరివేస్తాడు. అప్పుడు ఆ ఆవును కాపాడడం కోసం పుట్టలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పైకి లేస్తారు. ఆ గొడ్డలి స్వామివారి తలకు తగులుతుంది. అప్పుడు స్వామివారి తల నుంచి రక్తం కారుతుంది. ఆ దివ్య దర్శనం చూసిన గోపాలకుడు అక్కడే భయంతో కుప్పకూలిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న చోళరాజు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి చూస్తే పుట్ట దగ్గరంతా రక్తం కారుతూ ఉంది. గొల్లవాడు పడిపోయి ఉన్నాడు. రక్తంలో గొడ్డలి ఉంది. అసలు ఏమీ అర్థం కాదు ఆ రాజుకి. ఏం జరిగింది అనుకుంటూ ఉండగా అప్పుడు స్వామివారు రాజుకు దర్శనమిచ్చి, ఆవు పాలివ్వలేదు అని మీరు గోపాలకుడిని విచక్షణ రహితంగా కొరడాతో కొట్టించి శిక్షించారు. దానితో అతను కోపంతో ఆవుపైకి గొడ్డలి విసిరివేశాడు. ఆవును కాపాడడం కోసం నేను బయటకు వచ్చాను. అప్పుడు ఆ గొడ్డలి నా తలకు తగిలి రక్తం కారింది. నా బాధకు కారణం నువ్వయ్యావు కాబట్టి నీవు పిశాచ రూపంలో తిరుగు అని శాపమిచ్చారు స్వామి. మహారాజు వెంటనే భయంతో స్వామివారి కాళ్ళపైన పడి, స్వామి, ఇందులో నేను చేసిన అపరాధం ఏముంది? నేను ప్రత్యక్షంగా ఏమీ చేయలేదు, పరోక్షంగా జరిగింది తప్ప, అందుకు నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు కరుణించి ఇలా చెప్తారు, భవిష్యత్తులో నేను ఇక్కడే ఉండబోతున్నాను. ఇక్కడ ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని నేను వివాహం చేసుకుంటాను. ఆ సమయంలో నా తల్లి వకులమాతగా ఇక్కడే ఉంటుంది. ఆ పెళ్లి సమయంలో నాకు మామగారైన ఆకాశరాజు నా తలపైన కిరీటం పెడతారు. ఆ సమయంలో నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ సమయంలోనే నీకు ముక్తి లభిస్తుంది అని చెబుతారు. తరువాత వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడిగా వకులమాత దగ్గరికి వెళ్తారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. వకులమాత ఎవరో కాదు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయనను పెంచి పోషించిన తల్లి యశోద. ఆ యశోదమ్మే ఇప్పుడు వకులమాతగా వచ్చారు. యశోదమ్మకు ఒక కోరిక ఉండేది, తన కుమారుడైన శ్రీకృష్ణుని పెళ్లి చూడాలి అని. కానీ ఆమె ఆ అదృష్టాన్ని పొందలేకపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లి అయిన యశోదమ్మకి ఒక వరం ఇచ్చారు. భవిష్యత్తులో నేను మరొక అవతారంలో వస్తాను, అప్పుడు నీ చేతుల మీదుగా నా పెళ్లి జరిపిస్తావు అమ్మా అని. అలా యశోదమ్మ కొంతకాలం తర్వాత వకులాదేవిగా జన్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లిలాగా సేవ చేస్తూ ఉన్నారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు స్వామివారు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక అందమైన రాజకుమారిని చూస్తారు. ఆమె ఎవరో కాదు, పద్మావతి అమ్మ. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆ ఆవు సాధారణ ఆవు కాదు, స్వయంగా బ్రహ్మదేవుడి ఆవు రూపంలో వచ్చారు. మహాదేవుడు దూడ రూపంలో వచ్చారు. అటువంటి వారికి తన వెనకాల గోపాలకుడు వెంబడిస్తున్నాడు అని తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుసు. కానీ ఎందుకు అలా వెళ్ళారు అంటే, స్వామివారు అక్కడ ఉన్నారనే విషయం ప్రపంచానికి తెలిసేలా చేయడం కోసం ఆ లీలలో ఒక భాగమని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఆవు దూడను అమ్మడానికి వచ్చిన గోపబాలిక కూడా సాధారణ వ్యక్తి కాదు. పురాణాల ప్రకారం మహాలక్ష్మీదేవి స్వయంగా గోపబాలికలాగా రూపంలో వచ్చింది అని చెబుతారు. అంటే స్వామివారిని ప్రకటన చేయడం కోసం బ్రహ్మదేవుడు, మహాదేవుడు, లక్ష్మీమాత అంతా కలిసి ఒక దివ్య లీలలో భాగమయ్యారు.
వెంకటేశ్వర స్వామికి ఆ పేరు ఎవరూ పెట్టలేదు. స్వామివారే స్వయంగా ఆ పేరును స్వీకరించారు. వెంకటేశ్వర అంటే పాపాలను సంహరించే ఈశ్వరుడు అని అర్థం. అందుకే పాపాలను నశింపజేసే దేవుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు భావిస్తారు. ఇలా స్వామివారి లీలలు ఒక్కొక్కటి ఎంతో గొప్ప అర్థాన్ని చెబుతాయి. తరువాత స్వామివారు పద్మావతి దేవిని ఎలా వివాహం చేసుకున్నారు, స్వామివారే స్వయంగా సోది చెప్పే ఆమెలాగా వెళ్ళిన లీల, స్వామివారి కళ్యాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.